పేదరిక నిర్మూలనే తన ధ్యేయమని అందుకోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ అన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. గ్రామంలో పర్యటిస్తున్న ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. కావలిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నాయకులు అణగారిన వర్గాలను అణచివేయాలని చూస్తున్నారని సుధాకర్ మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన తనను రాజకీయంగా ఎదుర్కోలేక అనవసర దుష్ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక ప్రజలే తన వెనుకుండి తనను నడిపిస్తున్నారని, కావలి నియోజకవర్గాన్ని కనకపట్నంగా మార్చుకునే బాధ్యత తనదని పసుపులేటి అన్నారు. ప్రతి గ్రామంలో కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ముఖ్యంగా మా పిల్లలు మా ఆడపడుచులందరూ కూడా ప్రమాణంగా వార్తలు బట్టి వెల్కమ్ ముగ్గులేసి చాలా కష్టపడి అందరికీ వెల్కమ్ చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. అలాగే ప్రతి గ్రామంలో కూడా బీసీ వర్గాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి చాలా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈరోజు కుమ్మలపేట పంచాయతీలో పర్యటన చేస్తూ ఉన్నాము, ప్రచారం చేస్తూ ఉన్నాము. అయితే మా గ్లాస్ గుర్తు లాస్ట్ టైం కూడా నేను గ్లాస్ గుర్తు మీద పోటీ చేశాను. మళ్ళీ కూడా అదే గుర్తు నాకు రావడం చాలా సంతోషం. అయితే అందరూ కూడా గుర్తు తెలుసు, గుర్తు చెప్పకుండా అక్కర్లేదు. వాళ్ళే చెప్తా ఉన్నారు మన గ్లాస్ గుర్తుగా మన ఓటని ప్రజలే చెప్తా ఉన్నారు. ఈ మత్స్యకారి గ్రామాలన్నీ కూడా సొంతంగా నా అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళలాగా ఉంటారు. ఎన్నో రోజుల నుంచి నేను ఇక్కడ తిరుగుతూ ఉంటాను. సొంత కుటుంబాలాగా ఉంటారు కాబట్టి నాకు చాలా ఆదరణ ఉంది ఇక్కడ. For more videos like this, subscribe Big TV channel.